హాయ్ అండి అందరికీ. ఈరోజు మీకైతే ఒక మంచి రెసిపీ అయితే చెప్పబోతున్నానండి. అదే గోధుమ పిండితో అయితే మనం స్వీట్ చేసుకోబోతున్నామండి. ఈరోజైతే నేనైతే 1 కప్ గోధుమ పిండి అయితే తీసుకున్నానండి. అలాగే చిటికెడు సాల్ట్ అయితే వేస్తున్నానండి. అలాగే వేడిగా కాచిన నూనె అయితే 1 స్పూన్ అయితే వేస్తున్నానండి. ఇప్పుడు బాగా మిక్స్ అయితే చేసేసుకోవాలండి. అలాగే కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం చపాతీకి అయితే ఎలా కలిపి పెట్టుకుంటామో అలాగే బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి. మనం సేమ్ చపాతీ పిండిని ఎలా కలుపుకుంటామో అలాగే ముద్దగా అయితే చేసేసుకోవాలండి. ఇలా ముద్దగా అయిన తర్వాత ఒక 10 మినిట్స్ వరకు పక్కనైతే పెట్టేసుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత పిండి అయితే ఇలా బాగా స్మూత్గా అయితే ఉంటుందండి. ఇప్పుడు వీటిని కొంచెం లావుగా ముద్దలు అయితే చేసుకోవాలండి. ఇప్పుడు సేమ్ మనం చపాతీకి ఎలా అయితే చపాతీ కర్రతో రుద్దుకుంటామో అలాగే వీటిని కూడా మరీ లావుగా కాదు, మరీ పలసగా కాదు, కొంచెం లావుగా అయితే రుద్ది పెట్టేసుకోవాలండి. ఇలా కొంచెం లావుగా రుద్దుకున్న తర్వాత వీటిని అయితే సన్నగా అయితే కట్ చేసుకోవాలండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇలా సన్నగా అయితే కట్ చేసుకున్నానండి. ఇవన్నీ కట్ చేసుకున్నాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. మీకు ఇష్టం వచ్చిన సైజులో అయితే కట్ చేసుకోవచ్చండి. నేను కొంచెం లావుగానే కట్ చేసుకున్నాను. ఇప్పుడు మనం బెల్లం తీసుకోవాలండి. నేనైతే 1/2 కప్ బెల్లం అయితే తీసుకున్నానండి. 1/2 గ్లాస్ వాటర్ పోసాక స్టవ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలండి. ఈ మిశ్రమం ముదురు పాకం అయ్యే వరకు బాగా మరగనివ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి ముదురు పాకం అవ్వడానికి. ఇప్పుడు మనం ముదురు పాకం అయ్యిందో లేదో చెక్ చేసుకుందామండి. ఒక ప్లేట్లోకి వాటర్ అయితే వేసుకొని ఈ పాకాన్ని అందులో వేసేసుకోవాలండి. ఈ వాటర్లో వేసిన తర్వాత ఇలా మనకి ముద్దగా అయితే వచ్చేసేయాలండి. అప్పుడే మనకి కరెక్ట్గా ముదురు పాకం అనేది పడిందని తెలుసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి అయితే పెట్టుకొని అందులో 1/2 లీటర్ ఆయిల్ అయితే వేసుకున్నానండి. నేను ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం కట్ చేసి పెట్టుకున్న గోధుమ పిండివి ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలండి. ఇవి కొంచెం గోల్డెన్ కలర్లో వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చాక ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలండి. ప్లేట్లోకి అయితే తీసేసుకొని మనం ముందుగా పాకం పెట్టుకున్నాం కదండి, ఆ పాకంలో అయితే మిక్స్ చేసేసుకోవాలండి. ఇవన్నీ చాలా టేస్టీగా కూడా ఉంటాయండి. చాలా ఈజీ రెసిపీ కూడా. మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. మీ పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది. అలాగే మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.